మెదక్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, బాలకృష్ణ, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరశురాం గౌడ్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జెండా ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అభివృద్ధి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని అన్నారు. కార్యక్రమంలో మెదక్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అంటేనే ప్రజల పార్టీ, పేదోడి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పేదోడి కోసానికి నిరంతరం పనిచేసే పార్టీ 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజల కోసం, పేదల శ్రేయస్సు కోసానికి, పేదల అభ్యున్నతి కోసానికి, దేశ అభ్యున్నతి కోసానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా దేశ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కాంగ్రెస్ పార్టీలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎన్ఎస్ఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలు ఎదిగొస్తే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే తర్వాత తన కన్న కొడుకుగా, ఒక తమ్ముడిగా చూసుకొని ఈ రోజు తర్వాత నాకు ఈ రోజు ఈ క్షణానికి వరకు కూడా వారి సహకారం అన్ని చేసుకో మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ రోజు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ పట్ల వారి తర్వాత సైనికుడిగా పనిచేస్తున్నారు, మేజర్ గా పనిచేస్తుండ్రు. అందుకోసానికి దయచేసి మరో రకంగా ఆలోచించకుండా, మరో పార్టీ ట్రాప్లు పడకుండా కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసానికి నిరంతరం పనిచేసి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పేదోడి పార్టీ. పేదోడి పార్టీ చల్లగా ఉండాలంటే మీ అందరి కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఉండాలని, దీవించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షునిగా మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.